ఇలా చూడు అమ్మ నాలి, నేను నీకు జన్మనిచ్చిన అమ్మ గుర్తుందా? హిత్విక, ఈరోజు నీకు 8th మంత్ కంప్లీట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే నాన్న బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే డోర్లో వేలు పడినట్టుంది, పాపం కుక్క పెట్టి ఏడ్చేసింది. ఇంకెక్కడ అమ్మ మామూలు కష్టాలు జంబరి గింబరి చారా జంబరి సరి సరి జంబరి గింబరిగా. ఈ వీడియో లేటే కానీ నాకు నీరసం వచ్చేస్తుంది. అయ్య బాబాయ్, పూర్విక టైం అవుతుందిలే, ఇప్పటికే 7 అయిపోయింది. 7:10. 5 minutes కా టైం అయిపోతుంది. లే నాన్న బంగారు తల్లిలే, చెప్పిన మాట 4 గుడ్ గర్లే. ప్లీజ్ పూర్విక. ఈ 5 minutes బాధేందో. 5 minutes అంటానే ఉంటుంది, లేవదు. ఈవెన్ మనం కూడా లేవలేకపోతే నా ఆన్లైన్ లేస్తారులే కానీ. అమ్మ ఎప్పుడో 5 minutes ఏ రోజు లెగ్ కొట్టుకుని లేచిందమ్మా. సంబరాలు అంతే, గుడ్ మార్నింగ్ అమ్మా. సంబరాలు అంతే, చలికాలం అంతే, ఏదైనా అంతే. 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇంత పొద్దున్నే తలస్తాను ఎలా చేయాలనిపిస్తుంది మా నీకు? అలవాటైపోయింది. రాత్రి పడుకోలేదు మా నేను. చెప్తాను రా. దేనికి భయం వేసింది రాత్రి. నేను ఉన్నాను పక్కన. నువ్వు ఉన్నావు, గురకెట్టి పడుకుంటున్నారు మీరు ఉన్నారు. ఆ పిల్ల గురక, నువ్వు గురకే. ఆ చంటిది పడుకుంది, నాకేం పొడుకలు అడిపోయినాయి. ఇంకో మళ్ళీ ఏదో ఒకటి రియోగాడు నన్ను భయపెట్టడానికి. ఏంటి ఆడ బార్లో డోర్ తీసి వచ్చేస్తాడు నా భయానికి ఆడొకడు. సరిపోయాడు నాకు. సో రాత్రి అంతా పొడికల్లు అడిపోయినాయి, అసలు నిద్రే లేదు. మొత్తం చాలా నీరసంగా ఉంది. ఏసే గీసే కాదు, ఓకేనా? ఇంగో ఇలా చూడు అమ్మా, ఇంగో ఇలా చూడు అమ్మ నాలి, నేను నీకు జన్మనిచ్చిన అమ్మ గుర్తుందా? హిత్విక, ఈరోజు నీకు 8th మంత్ కంప్లీట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే 8th మంత్ బంగారు తల్లి. నా తల్లికి ఈరోజుకి 8 months కంప్లీట్ అయ్యి 9th monthలోకి అడుగు పెడుతుంది. తల్లికి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరికి గుర్తుండదేమో పిల్లల బర్త్డే సంగతి. మరి నువ్వు కనీసం విష్ కూడా చేయలేదు మా. మళ్ళా ఈరోజు 30 అని అడుగుతున్నావు నువ్వు. అమ్మమ్మ నేను 29 అనుకుంటున్నాను. నేను ఇంకాను 29 అనుకుంటుందండి అమ్మమ్మ. ఈరోజు నీ బర్త్డే కదా. ఏంటమ్మా అమ్మమ్మ కనీసం విష్ చేయో. హ్యాపీ బర్త్డే నాన్న బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి హిత్విక తల్లి. పుట్టినరోజు జేజేలో చిట్టి పా. ఇంకో 4 monthsకి బర్త్డే వచ్చేస్తుంది. 4 monthsకి మా హిత్వి గారికి ఫస్ట్ బర్త్డే వచ్చేస్తుంది కదా. నాకు ఆడు కూడా అక్కడ హాయ్ కదా బంగారు తల్లి. నాకు ముద్దెట్టు నాన్న, ముద్దెట్టు బంగారు తల్లి ముద్దెట్టు నాన్న. ముద్దెట్టు చింతలు ఇగో ఇగో ముద్దెట్టు ఇగో ఇగో ముద్దెట్టు. బాబాయ్ చూడు నాకు అమ్మకంట ముద్దు అమ్మకంట. ఏదో అంటారు సామెత ఏంటమ్మా, అసలు కన్నా కొసరు మిన్న అన్నట్టు. అసలు కన్నా వడ్డీ ముద్దంట. అదే అసలు ఎప్పుడన్నా వస్తుందంట. ముందు వడ్డీ తీసుకుంటారు ఎవరైనా సరే, వడ్డీ కావాలి. అందుకే అమ్మమ్మ ముందు. రే చెల్లికి చెప్పరా హ్యాపీ బర్త్డే. చెల్లి హ్యాపీ బర్త్డే చెల్లి. ఇంకో చెప్పు 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 చెల్లి హ్యాపీ బర్త్డే చెల్లి. చెల్లి ఆడుతున్నాడు నీతో. ఒరే మళ్ళీ చేతులు కడిగిపోయే. ఇటు వచ్చేదా దా నాన్న. ఓకే దా నాన్న హిత్వి దా. ఓయ్ ఒరే ఎవరు వచ్చే పూరి హిత్విదా.
ఆడికి ఇప్పుడు మసాజ్ చేయాలి నువ్వు, అందుకని అలా పడుకున్నాడు. హిత్విక్ రా నాన్న, హిత్విక వద్దు దా. పూర్విక ఈరోజు చెల్లికి ఏం చేద్దాము? గూగులా? గూగుల్కి ఏమేమి కావాలి? రెడ్ సారీ, బ్లూ సారీ, ఎల్లో సారీ, గ్రీన్ అన్ని శారీసే, దుపట్టాస్ కూడా కావాలి. లేదు దాని దగ్గర ఉండాలి. అయితే దుప్పటాస్ తీసుకో, సారీస్ వద్దు. సారీస్ అయితే నలిగిపోతాయి. సారీస్ అయితే నలిగిపోతాయి. చెల్లికేమో ఒకటి అది ఉంది కదా, నువ్వు మొన్న ఏదో కలర్ఫుల్ డ్రెస్ గిఫ్ట్ వచ్చింది కదా చెల్లికి. ఏ హిత్వి, అదే ఎల్లో పర్పుల్ బ్లూ వచ్చింది కదా. ఎప్పుడు? ఎప్పుడో. ఎల్లో పర్పుల్ బ్లూ వచ్చిందా? చూపిస్తాను. డ్రెస్సా? అదే అప్పుడు అదే అప్పుడు కలర్ఫుల్ గా ఉంటుంది కదా. సరే పేరు మళ్ళీ స్టార్ట్ అయింది. మాటలు రావు. హ్యాపీ బర్త్డే చెప్పలేదు, చెప్పు మళ్ళీ నీట్గా చెప్పు. అంతేనా? ప్రేమగా చెప్పడం మానేసావు. పడిపోద్దు పడిపోద్దు పడిపోద్దు, కళ్ళు తిరుగుతాయి. బాయ్ నాన్న, లవ్ యూ. వస్తుంది. ఈరోజు హిత్వి గారికి 8th month బర్త్డే కదా. ఫ్రాక్ వస్తుందో రాదని భయపడ్డాను, బట్ బాగానే వచ్చింది. సో ఈ ఫ్రాక్ వేద్దాం. 8th month బర్త్డే హిత్వి గారికి, బాగుందా? సో దీనికి లైక్ హెయిర్ బ్యాండ్ వచ్చింది, బట్ హెయిర్ బ్యాండ్ పెట్టుకోదు, ఇష్టం ఉండదు. అండ్ ఇది సాక్స్లా వచ్చినాయి, లైక్ కింద లెగింగ్స్ అంటారో జెగింగ్స్ అంటారు ఏదో ఒకటి ఇలా వచ్చినాయి. ఫైనల్గా వేసిన తర్వాత చూపిస్తా లుక్ ఎలా ఉంది ఏంటనేది. ఆడపిల్లకి ఏంటంటే బేసిక్గా మనము లైక్ అంటే ఎంత అలా అన్నా రెడీ చేయొచ్చు ఆడపిల్లల్ని. ఎన్ని మోడల్స్ ఉంటాయో అసలు. పాపం అబ్బాయిల విషయానికి వస్తేనే అసలు ఎంతో ఆ జీన్స్ ప్యాంట్, ఆ షర్టు, టీషర్ట్లు తప్పితే ఇంకా వేరే ఏముండవు. కానీ ఆడపిల్లలు మాత్రం అన్నీ ఉంటాయి. మన ఓపిక, మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఎన్నన్నా చేయొచ్చు. బట్ మగపిల్లలకి నాకు తెలిసి అంత కలెక్షన్ ఉండదేమో అనిపిస్తుంది సమ్టైమ్స్ నాకు చూసినప్పుడు. మా హిత్విని బేసిక్గా నేను హిత్వి గాడే అని ఎందుకంటానంటే, హిత్వి ఏంటంటే సేమ్ కిషోర్లా ఉంటుంది. కిషోర్ మీన్స్ అంటే మావయ్య అక్కడ ఉన్నారు, నేను చూపిస్తాను. తను వయసులో ఉన్న ఫోటో కూడా నేను పెడతాను కుదిరితే. కిషోర్ ఫోటో అండ్ మావయ్య ఫోటో ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మావయ్య అనేది పెడతాను నేను, ఒకసారి చూడండి. సేమ్ హిత్వికి ఏంటంటే అలానే ఉంటుంది మావయ్యలాగా లుక్. ఇంకా అక్కడ ఆయన ఉన్నారు, నేను ఒకసారి చూపిస్తాను మీకు. అక్కడికి అనిపిస్తున్నారు కదా ఆయన, నేను ఫోటో కూడా పెడతాను. లైక్ అలానే ఉంటారు కాబట్టి నాకు బాయ్ లానే అనిపిస్తుంది హిత్విక్. లైక్ గర్ల్ కన్నా నాకు బాయ్ లానే ఎక్కువ అనిపిస్తుంది. అందుకే నేను హిత్వి గాడే అంటాను. అంటే సమ్టైమ్స్ కొంచెం నేను అబ్బాయిలా ఫీల్ అవుతాను. నీకే వద్దా? నీకే నాన్న, నీకే. పాపం ఈరోజు ఆ డోరు అది డోర్లోని వేలు పెట్టింది ఏమో తెలియదు, అప్పటికి అమ్మ డోర్ క్లోజ్ చేసింది. ఏడ్చేసింది ఈరోజు అనవసరంగా. దెబ్బ మీన్స్ అంటే డోర్లో వేలు పడినట్టుంది. పాపం కుక్క పెట్టి ఏడ్చేసింది. ఇంక ఇక్కడ మనకి పూజ డోర్ ఉంటుంది కదా, అప్పటికి డోర్లు వేసేస్తాం, ఏం ఓపెన్లో ఉంచాము. తగిలినట్టుంది, కుక్క పెట్టి ఏడ్చేసింది పాపం, చిల్లు మంది. సో మళ్ళీ టచ్లోకి వస్తాను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత. హిత్విక ఆడుకుంటున్నావా? హిత్వి తిన్నాక కొంచెం సేపు అలా వదిలేస్తాము, ఆడుకుంటారు. దానివల్ల ఫుడ్ కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. ఎత్తుకొని ఉంటే వర్కౌట్ అవ్వదు కదా, అలా వదిలేస్తే కొంచెంసేపు ఆడుకుంటారు. హిత్విక, ఓయ్ బంగారు తల్లి, ఏంటి మా చపాతీయా? ఇంకా చిక్కడికాయ వాడేదేనా? ఎందుకు వాడికి మన ఇంట్లో నాన్ వెజ్ లేదు కదా. ఆడు అనుకుంటాడు రాక వచ్చాను, వీళ్ళు నాన్ వెజ్ కూడా పెట్టట్లేదు అనుకుంటారు.
ఉన్న 2 రోజులు కూరగాయలు వేద్దాం. పర్లేదులే, అలవాటు అవుతుంది వెజ్. వచ్చేసింది మేడం, సౌండ్ తెలిసిపోదు నాకు. దేనికి నానా? క్లాసెస్ అంట ఆ, స్లిప్ టెస్ట్ ఎలా పెడతారంట. ఓన్లీ 1 అవర్. అవునా? అంటే మార్నింగ్ వెళ్ళి వచ్చేస్తావు కదా? మార్నింగ్ వెళ్ళి నేను మార్నింగ్ బ్యారకులతో వెళ్తా. 1 అవర్ 10 కంట. ఓకే. కానీ మార్నింగ్ వెళ్తే అక్కడే 8:30 కల్లా దిగిపోతా స్కూల్లో. 11కి వచ్చి నువ్వు పిక్ చేసుకో. 11:20 కల్లా నన్ను రమ్మంటావు రేపైతే పక్కా. ఈరోజు ఏదో క్లబ్ది ఉందన్నారు, ఏమైంది? క్లబ్ డిస్ప్లే. అవునా, ఉందా? సరిగా నీకు చెల్లి పడుకుంది, సైలెంట్గా కాలు చేతులు కడుక్కో. ఏ నాన్నా? ఎవ్వరు తినలే. ఎందుకు? స్నాక్స్ కిందకి తెచ్చుకొని తినబట్టి లంచ్ తిండి పోలే. సరే కాలు చేతులు కడుకురా, పోతుందో పోనాను బంగారు తల్లి, గుడ్ గర్ల్. వెళ్ళి ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, గుడ్ హ్యాబిట్స్ అవి. సో ఈరోజు ఏంటంటే మన హిత్వి గారికి 8th మంత్ కంప్లీట్ అవుతుంది కదా, ఫోటోషూట్ అనుకుంటున్నాము. అంటే ఈసారి 8th మంత్ కాబట్టి ఏంటో అర్థమవదు, ఒక 2 months నుంచి సరిగ్గా సెట్ అవ్వట్లేదు. అసలు మేము బాగా చేయాలనుకుంటున్నాం, అస్సలు సెట్ అవ్వట్లేదు. ఏంటో రీజన్ నాకు తెలియదు, కానీ అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి మాకు. సో ఇప్పుడు 8th మంత్ కాబట్టి టమాటోస్తో నేను ట్రై చేస్తున్నా, చూడాలి ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది. టమాటాలు లేవు పూర్విక? లేవు మా ఇంక లేవా టమాటోస్? ఇంకా కావాలి. నేను అందుకే చున్నీ పెట్టా. చున్నీ అని బాగోదు. ఏంటా సౌండ్లు చెప్పు. అలానే ఆడతారా? ఓకే ఓకే సరే, సారీ ఓకే సారీ హిత్విక, సారీ. Zambari zambari zari zari ru, zambari zambari zari zari ru, zambari zambari zari zari ru, ambari zambari zari. అలానే చేయండి వెనక్కుండండి. జింపు చిక్కర్. జంబరి జారా పట్టుబెట్టు. ఇంకా పురికి నవ్వించు. జంబరి అమ్మా మామూలు కష్టాలు కాదు. ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్? నాకు ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? టెన్షన్ వచ్చేస్తుంది. ఒక్క ఫోటో సరిగ్గా వస్తే బాగుందమ్మా. ఏం చేస్తావు అమ్మాయి గురించి? ఇంతమంది పాటలు పాడుతున్నా. ఒక్క ఫోటో వస్తే చాలు. నాన్న ఒక్క ఫోటో ఇచ్చే నాన్న, నా బంగారు తల్లి కదా. లే పూర్విక, ఒక్క ఫోటో. రెడ్డి కదా, ఒక్క ఫోటో లేదు. ఒక్క ఫోటో నాన్న. బూచి తల్లి బంగారు తల్లి. ఇదిగో టమాటో ఇదిగో. పూర్విక లేక అక్కడ. హిత్విక ఇంకా లేక ఒక్క నవ్వు నవ్వుతే చాలు. హిత్విక అమ్మేది అమ్మాయి అమ్మ నా ఆడు కూర్చెట్టి. నవ్వట్లేదు మా, ఒక్క నవ్వుతే బాగుండు. నవ్వట్లేదు. నవ్వుతుందని ఇంత ట్రై చేస్తున్నా నేను. ఇప్పుడు నవ్వుతుందా? బాగుంటే నవ్వుతుంది, అది మనం ఉంటే నవ్వదు. హిత్విక రియా హిత్విక నవ్వదు అమ్మా. ఇదిగో
పూర్వి అసలు లిటరల్లీ ఒక్క ఫోటో వస్తే చాలని చెప్పి ఇందా నుంచి వెయిట్ మీ డైపర్ చేస్తున్నాము. బ్యాగ్. అసలు ఒక్క ఫోటో రావట్లేదు, ఎంత కష్టపడుతున్నాను. హిత్విక ఒక్కసారి నవ్వుతుంది నవ్వు నాన్న, please నాన్న. హిత్విక అమ్మేది డైపర్ చిరిగిపోతే అది నవ్వుతుంది. డైపర్ చిరిగిపోతే నిద్ర వస్తుంది మా దానికి. హిత్విక 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 బాబా బాగ్ చూపిరా. హిత్విక 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 అమ్మేది అబ్బాయి చూడు ఒకసారి. అమ్మేది బుచి బుచి బుచి. సో అందుకే నేను ఇలాంటివి ఉంటేనే అసలు ఎలాంటి క్రీమ్స్ అవి రాసుకొని క్రీమ్ ముద్దులై పెట్టేస్తుంది అని చెప్పి, సో తెగ ముద్దులు పెట్టేస్తుంది నా కూతురు అయితే. బాగా దూకుంటున్నా. నువ్వే కనబడుతున్నావు. తిప్పిడు కెమెరా, ఎలా కెమెరా తిప్పు. ఇలానా? జంబరి గింబరి చారా జంబరి సరి సరి బా. జంబరి గింబరిగా. దాని గురించి చెప్పు. ఏ ఫోటోషూట్ గురించి అనా? ముద్దులు తెగ పెట్టేసింది, చూసారా లేదు నాకు తెలీదు. ఏది నాన్న? నాకైతే నీరసం వచ్చేసింది అమ్మో. బాబోయ్ ఓకే అవి చూడు. అమ్మా నా వల్ల కాదమ్మో. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. నిద్ర వచ్చే ముందు ఇలాంటి చేష్టలు చేస్తాను. నిద్ర వస్తుంది అమ్మాయి, పొద్దున్న సరిగ్గా నిద్రపోలేదు. దానికి చిరాకు రాదు బా. పడుకుందామా నాన్న? మీ వీడియో లేటే కానీ బాబాయ్ నాకైతే నీరసం వచ్చేస్తుంది అమ్మో. ఇది చూడు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఈ వీడియో లేటే కానీ నాకు నీరసం వచ్చేస్తుంది అయ్య బాబాయ్. సరే అయిపోయిందా ఫోటోషూట్? సో నేను ఏదో అనుకుంటే ప్రతిసారి ఏదో అవుతుంది, ఎందుకో నాకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. డేస్ బేబీ అప్పుడు అంటే ఒక 3 months వరకు బాగానే ఉంది, తర్వాత ఇంకా లేవడం కూర్చోవడం. అప్పుడే అంతే ఉండేదా. అప్పుడు కొంచెం పర్లేదమ్మా, 2 photos అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్యన ఒక 3 నెలల నుంచి అసలు నాకు ఎలాంటి ఫొటోస్ రావట్లేదు, నవ్వట్లేదు మెయిన్. బాబాయ్ పూర్వీరా ముగ్గురం కలిపి సెల్ఫీ తీసుకున్నాం. పూర్వి 5 minutes దాన్ని ఆడిచ్చావు అనుకో, ఇప్పుడే ఫుడ్ తినింది కాబట్టి అరుగుతుంది, సరేనా? దాన్ని కుదపకు. ఓకే ఓకే, ఆడుకో ఆడుకో. బాలెట్ వచ్చిందంట నానా, బాలెట్ వచ్చిందంట చెప్తుంది. కాదు పూర్విక, నువ్వు చెల్లి దగ్గర ఏమన్నా ఇలా ఇలా కొట్టుకున్నావా? అబద్ధం ఆడుకో, నిజం చెప్పు. ఇంకా నువ్వు ఏది చేస్తే అది అదే చేస్తుంది. ఎలా కొట్టుకుంటుందమ్మా? ఎలాగైనా కొట్టుకుంటాను. నువ్వు ఏది చేస్తే చెల్లి అదే చేస్తుందా? నువ్వు ఆలోచించుకో. నువ్వు గుడ్ హ్యాబిట్స్ అయితే అది కూడా గుడ్ హ్యాబిట్స్ నేర్చుకో. నువ్వు బ్యాడ్గా చేస్తే అది కూడా బ్యాడ్. తల కొట్టుకుంటుంది ఈ మధ్యన వెరైటీగా. అది పీల్చేసి ఒకేసారి ముక్కులోకి వెళ్ళిపోయింది. ఏం కాదు, మంచిదే, నోస్ క్లీన్ అయిపోద్ది. 20 సార్లు ఉందమ్మా. నోస్ క్లీన్ అయిపోద్ది నాన్న, అది ఏం కాదు, బొర్దాది కప్పర్ మీది. కాదు, ఎన్నిసార్లు పోయింది? కొడతా అమ్మా. ఇలాగనుకుంటుంది, ఇలాగంట మానేసింది. ఇలా 2 చేతులు పాదుకుంటుంది. రికార్డ్ చేస్తే సైలెంట్ అయిపోతుంది. తలమి చేసుకుంటుంది. ఇప్పుడు సరి నెల అంటారు, అంటే ఎన్నో నెల? 8వ నెల. 8వ నెల. 8వ నెల అంటే సరి నెల. 4 సరి నెల. తర్వాత 6 సరి నెల. 7, 9 ఇలా వస్తాయి సరి నెల. యాక్చువల్గా ఏంటంటే ఈ సరి నెల ఏదైతే ఉంటుందో పిల్లలు తొందరగా పాడైపోతారు. లైక్ మా హిత్విగాడు 8వ నెలలో పాడైపోయినట్టు అయిపోయాడు. బట్ స్క్రీన్కి ఏంటంటే ఏమంటారు, లావు కనబడుతుంది కానీ. Subscribe now and press the bell icon. Never miss an update.